ఈ మాఘ పౌర్ణమి 3 రోజులు ఉందిట. 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు. నిన్న సాయంత్రం నరసాపురం దగ్గర పేరుపాలెం బీచ్లో సముద్రుడు ఆ అలలతో కాళ్ళు తగులుతున్నాయి మాకు. అందరూ ఆ ఒడ్డున కూర్చొని సుమారు ఒక 800 మంది రాత్రి తెల్లవార్లు ధ్యానం చేయడం జరిగింది చక్కగా మన సంగీతంతో. ఈరోజు మెయిన్ డే. ఈ గౌతమ బుద్ధుడి ప్రాంగణంలో ఆయన ఒడిలో కూర్చొని అమరావతిలో ధ్యానం చేయడం మరింత బాగుంది. రేపు కూడా ఈ పౌర్ణమి ఉంది. మరొక సందర్భంలో ఇదే గ్రామంలో మరొక కార్యక్రమంలో ఉదయం 11 గంటల దగ్గర నుంచి 1 గంట వరకు రేపు కూడా ధ్యానం కొనసాగుతుంది మరొక ప్రాంగణంలో. ఈరోజు శంకర్రావు గారు అనుకోకుండా ఒక మాట అన్నారు. మహాకుంభమేళాలో ప్రయాగరాజ్లో మనందరం ఆకాశగంగతో ధ్యానం చేద్దామని ఆయన అనగానే నాకు ఒక చక్కని కాన్సెప్ట్. మొన్న అనంతపురం జిల్లాలో సుమారు ఒక 50,000 మంది పిల్లల చేత, పెద్దవాళ్ళు కాదు, పిల్లల చేత మహాకుంభమేళా ధ్యానం 8 కాలేజీల్లో చేసి రావడం జరిగింది. చాలా వైభవపేతంగా జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాంకి నాకు ప్రత్యేకమైనటువంటి ఆనందం ఏంటంటే 2007లో ఈ స్వామివారు ఒక 30 to 40% మాత్రమే అయ్యింది. ఆ ఊసలకి గబ్బిలాలు రకరకాల పక్షులు ఎలాడుతూ ఉంటే లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో 11 నెలలు 11 పౌర్ణమిలు ఆ బుద్ధుడు ఎదురుగుండా మేము కూర్చుని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టుకొని సిస్టమ్ పెట్టుకుంటే అప్పటికి గార్డెన్ ఇవేమి లేవు. ఈ గ్రౌండ్ అంతా సుమారు 1000 మంది తెల్లవారులు కూర్చుని ధ్యానం చేస్తే అబ్బూరు కోటేశ్వరరావు గారు వారి సమూహం ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంగణంలో ఉప్మా తయారు చేసి పెడితే అలా 11 పౌర్ణమిలు ఇక్కడ ధ్యానం చేయడం జరిగింది. ఆ ధ్యానం అయిన తర్వాత మరి కొన్ని సంవత్సరాల గ్యాప్ నాకు అంత ఐడియా లేదు, కానీ ఇది రాజధాని అని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రాజధానికి ముందే మన పిఎస్ఎస్ మూమెంట్ ఈ ప్రాంగణంలో అడుగుపెట్టింది. ఈ చుట్టుపక్కల ఎన్నో గ్రామాల్లో మన సంగీతనాద ధ్యానంతో కొన్ని వందల కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల ప్రతి గ్రామం. ఇందాక కారులో వస్తుంటే చదువుతూ ఒక్కొక్క గ్రామం చూస్తుంటారు. ఇక్కడ శివాలయంలో చేశాం, ఇక్కడేమో కృష్ణాలయంలో చేశాం, ఇక్కడేమో నడి రోడ్డు మీద చేసాం సెంటర్లో ఆ రావి చెట్టు కింద కార్యక్రమం చేసేటప్పుడు మాకు చిన్నగా వర్షం పడుతుందేమని పైకి చూసాం. తీరా అది పావురాయలు ఉండేటటువంటి చెట్టు అంటే అది. రాత్రి అన్నీ పావురాయలు వచ్చి ఏం చేస్తాయి, చిటుకు వేస్తుంటే తెల్లగా చూస్తే కీబోర్డ్ అంతా తెల్లగా తయారైంది. అటువంటి అనుభవాలతో ఈ అమరావతి చుట్టుపక్కల ధ్యాన ప్రచారం లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో చేయడం, ఎంతోమంది ప్రత్యక్ష పరోక్ష సహకారాలు అందించడం జరిగింది. మరి ఈరోజు మనం 1 గంటన్నర ప్రయాగరాజ్ వెళ్ళొద్దాం. ఎవరు వస్తారు నాతో? చేతులు ఎత్తాలి. ఎవరు వస్తారు? ఫ్రీ. బస్సులో వెళ్తే 20,000 అవుతుంది, ఫ్లైట్లో వెళ్తే 60,000 అవుతుంది. మన కూడా వస్తే ఉప్మా పెట్టి రాగి సంగటి ఇచ్చి ఫ్రీ.
సరే, ఏంటి సార్ అక్కడ మనం దాన్ని ఎలా అంటే ఒక చిన్న ప్రాసెస్ కింద చెప్తూ ఉంటాను నేను ధ్యానంలో. మీరు ఫీల్ అవ్వండి చాలు. ప్రయాగరాజ్ వెళ్ళేవాళ్ళు మొట్టమొదట ఎక్కడికి వెళ్తారు అంటే కాశీ వెళ్తారు. చెప్పండి, ఎక్కడికి వెళ్తారు? గట్టిగా చెప్పాలి. కాశీ వెళ్తారు. ఆయన ఎవరో చూడండి, కాశీ వెళ్తారయ్యా. ఇది ఏ ఏరియా లాంగ్వేజ్ అనమాట. మాకంటే కొంచెం యావండి అని ఉంటాయి. మా ఏరియాలో అడ్రస్ ఎవరిని అడిగారు అనుకోండి, సార్ శంకర్రావు గారి ఇంటికి వెళ్ళాలంటే, అదిగోండి ఆ వీధే మలుపు ఉంది కదా, అలా తిరగగానే 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అయ్యా అంటారు. కొంచెం విజయవాడ వచ్చామనుకోండి, శంకర్రావు ఇంటికి వెళ్ళాలంటే, అదిగో ఆ చివరి బిల్డింగ్ ఉందా, అదే ఆ శంకర్రావుది. అదే కొంచెం గుంటూరు కొద్దిగా దాటామనుకోండి, ఏయ్ అడివా అడివా. కానీ 3 ఒకటే, ప్రేమతత్వంలో 3 ఒకటే. ఇటువంటి ఎన్నో అనుభవించాను. ఆ పెద్ద ఆయన అక్కడి నుంచి వచ్చి ఉంటాడు. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం, తర్వాత చెప్తాను ఆయన సంగతి. గోవిందా, ఇది మాత్రం సూపర్ మీ దగ్గర. కాశీలో దిగగానే రాత్రి తెల్లవారు మంచులోనే ప్రోగ్రాం 7 గంటలు. ఈ బంగారం కొంచెం బతిమాలించుకుంటుంది, సెట్ అవుద్దిలే 2 పాటలకి. కాశీలో దిగ్గానే ఎవరిని దర్శించుకోవడానికి వెళ్తాం మనం? ఇక్కడేమో విశ్వేశ్వరుడు అంటున్నాడు, కాలభైరవుడు. ఇందుకు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు మీరు? కాశీలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్? ఆలోచించి చెప్పండి. కాశీలో దిగ్గానే మొట్టమొదట ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను ప్రాసెస్. ఓ పెద్ద ఆయన చెప్పాడు నాకు, గణపతి దగ్గరికి వెళ్ళాలి. ఏ గణపతి? గట్టిగా. సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే ఆయన ఏమంటాడు, ఎక్కడికి వచ్చారు అంటాడు, మీ నాన్నగారిని చూడడానికి వచ్చామంటాడు. అదే మామూలు వాళ్ళు అనుకోండి, అటవా అంటాడు ఆయన, చూపిస్తాడు దారి. కానీ ధ్యానం చేసేవాళ్ళు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారిని మీ అమ్మగారిని చూడడానికి వచ్చామంటే, అయ్యో నేను దగ్గరుండి తీసుకెళ్తాను, రండి రండి అంటాడు. సాక్షి గణపతి ధ్యానులకు ఇచ్చే అంత గొప్ప ఫలితం అలా ఉంటుంది. ఆయన బయలుదేరిన తర్వాత ఆయన్ని తీసుకొని మనం ఎక్కడికి వెళ్తాం చెప్పాలి. సాక్షి గణపతితో బయలుదేరాం, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఆగండి గురువు గారు, మీరు వినండి. సాక్షి గణపతిని తీసుకొని మనం వెళ్ళవలసినటువంటి జగన్మాత వారాహిమాత. ఎందుకు అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే, ఆ తల్లి సాయంత్రం 7 గంటల దగ్గర నుంచి ఉదయం 7 గంటల వరకు ఆ క్షేత్రాన్ని పాలిస్తుంది. ఆ అమ్మకు ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం, వారాహిమాత. ఆ అమ్మ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే దర్శనం ఉంటుంది. మిగతా టైంలో దర్శనం ఎవరు, మోడీ గారు వెళ్ళినా సరే, అదొక రూల్. అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మను స్వాగతం చెప్తే, గణపతి నువ్వు వస్తే నేను రాకుండా ఉంటానా, అందులో వీళ్ళందరూ అమరావతి నుంచి వచ్చారు ధ్యానం చేస్తూ, నడు నేను వస్తానంటుంది. ఆ అమ్మను తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? గణపతిని వారాహి మాతను తీసుకుని అప్పుడు వెళ్ళాలి. ఎవరి దగ్గరికి అంటే కాల భైరవుడు. ఒకసారి ఆయనకి గట్టిగా చెప్పట్లు కొడదాం. కాశీ క్షేత్ర పాలకుడైన ఆయన కూడా చక్కగా అయ్యా రావయ్యా అంటే ఆయన కూడా వచ్చేస్తాడు. అందరం కలిసి బయలుదేరుతూ ఉంటే వీళ్ళ ముగ్గురు ఎప్పుడైతే మన అడుగుల్లో అడుగేశారో, ముక్కోటి దేవతలు, సత్యసాయి, షిరిడి సాయి, బుద్ధుడు అందరూ అక్కడ ఉంటారు. అందరితో కలిసి స్వామివారి దగ్గరికి వెళ్ళే ముందు జగన్మాత కాశీ విశ్వేశ్వరుడే భవతి భిక్షాందేహి అన్నాడు. ఎవరి దగ్గర చెప్పాలి గట్టిగా? అన్నపూర్ణమ్మ దగ్గర. ఈ గణపతి ఇలా పొట్ట సరి చేసుకుంటూ అందరినీ అక్కడ తీసుకెళ్ళాడు, శుభ్రంగా ఓ పెట్టింది. మీతో పాటు నేను వస్తానడండి ప్రయాగరాజ్ అందా తల్లి. అక్కడి నుంచి మళ్ళీ మనందరం
విశాలాక్షి దగ్గరికి వెళ్ళాలి. అమ్మలగన్న అమ్మ, ముగ్గురు అమ్మల మూలకుటమ్మ, పేదరాశి పెద్దమ్మ జగన్మాత. ఆ తల్లి కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్తుంది. అది కాశీలో ప్రయాణం. వీళ్ళందరి సమూహంతో మనం ప్రయాగరాజు బయలుదేరుతాం. మనం వెళుతూ ఉండగా ఈ నాగసాధువులు వీళ్ళందరూ అంటున్నారు కదా, వాళ్ళందరూ ఎక్కడో ఉంటారు వెనకాల. 1,000,000 దేవతలు మన ముందు ఉంటారు, మనం మధ్యలో ఉంటాం. ఈ లోపల చకచకా మెరుస్తూ ఇద్దరు వస్తారు. ఎవరో తెలుసా? అయోధ్య రాముడు, వీర హనుమంతుడు. వాళ్ళిద్దరు వస్తేనే ఆ ప్రయాణం సంపూర్ణమవుతుంది. అంతమంది దేవతాగణంతో మన గురువు గారైనటువంటి శ్వాసను పట్టుకొని అందరం ఒక్కసారిగా పరమేశ్వరుడితో సహా ఆ సరయూ నదిలో ఒక్కసారి అలా మునకేసి లేస్తే అది చివరి జన్మ అంటాడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. వాళ్ళందరికీ వేలు వేలు ఖర్చులు అవుతాయి. మనకి రూపాయి ఖర్చు లేకుండా అందరినీ ప్రయోగరాజు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. ఒక్కసారి అందరూ గోవిందా, సౌండ్ తగ్గింది, గోవిందా. ఏం పర్లేదు, ఎవరు అనరో, వాళ్ళు వచ్చే జన్మలో మోగవాళ్ళు అవుదురుగాక, గోవిందా. సౌండ్ పెరిగింది. ఇప్పుడు భయం అన్నమాట, వచ్చే జన్మలో కూడా మౌనంగా ఉండరు మీరు. అది అర్థమైంది నాకు. కరెక్ట్గా 60 నిమిషాల్లో మనం ఈ ప్రయాణం అంతా చేసుకుని మళ్ళీ మనం మన ప్రాంగణానికి వచ్చేద్దాం. ఈ శాల్తీల్ని మాత్రం ఇక్కడ ఉంచుదాం. మన సూక్ష్మ శరీరంతో కలిసి మిగతా 6 శరీరాలు ప్రయాగరాజ్ తీసుకెళ్ళి స్నానం ఆచరించి వచ్చి ఆ పుణ్యాన్ని ఈ భౌతిక శరీరానికి కూడా ఇద్దాం. కళ్ళజోళ్ళు తీసేయండి. సెల్ ఫోన్లు ఉన్నటువంటి వారు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. సెల్ ఫోన్ మధ్యలో రింగ్ అయిందంటే అది మీకు, మీ పక్క వారికి కూడా ఇబ్బంది వస్తుంది. ఈరోజు అసలైన కార్యక్రమం ఇదే. మనం అందరం ఇక్కడికి ధ్యానం చేసి మాఘ పౌర్ణమి యొక్క ఫలితాన్ని తీసుకొని ఈ క్షణం నుంచి మరింత ఆరోగ్యంగా, మరింత ఆనందంగా జీవించడానికి కావలసినటువంటి ఎనర్జీని తీసుకొని వెళ్ళాలి. దానికి మనకి మహాకుంభమేళ ఈ ఎనర్జీ ఈవేళ తోడవుతోంది. చేతి వేళలో వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసుకుందాం. హాయిగా జారబడండి. అందరూ కళ్ళు మూసుకోండి. పక్కవారు ఏం చేస్తున్నారనేది మనకొద్దు. నేను ఈరోజు ఇంత సమయాన్ని వెచ్చించి ఈ బుద్ధుని ఒడిలో కూర్చొని ధ్యానం చేస్తున్నానంటే దీని ఫలితాన్ని పూర్తిగా నేను పొందాలి. ఇదొక్కటే మన కాన్సెప్ట్, ఇంకా వేరే ఏమొద్దు. ఆ ప్రయాగరాజు వెళ్ళే ఆ సిస్టమ్ని నేను పాటల ద్వారా మీ మనస్సుకు నొప్పించకుండా చెప్తూ ఉంటాను. మీరు మాత్రం ఆ మనస్సుని గురువు దగ్గర, శ్వాస దగ్గర పెట్టి ఈ పాటలు శ్రవణానందం చేస్తూ చక్కగా మనం ఆ మహాకుంభమేళ వెళ్తున్నాం, కాశీ వెళ్తున్నాం, ఆ దేవుడి దగ్గర ఉన్నాం అని అలా చక్కగా ఫీల్ అవుతూ ఆ మహాకుంభమేళాలో స్నానం చేసేటటువంటి ఆ అనుభూతిని పొంది మనందరం తిరిగి మళ్ళీ ఇక్కడికి చేరుకుందాం. శ్వాస మీద ధ్యాస.
शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात् करोमि यज्ञ सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्रीमन्नारायणायेति समर्पयामि। बुद्धं शरणं गच्छामि रघु संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि। ओम नमो साक्षी गणपतये नमः। ओम नमो साक्षी गणपतये नमः। ओम नमो साक्षी गणपतये नमः। అందరం ఆ సాక్షి గణపతి పాదాల దగ్గర కూర్చుని ఉన్నాం. ఆ స్వామికి మంత్రోచ్చరణతో పూజాది క్రతువులు జరుగుతున్నాయి. ఆ స్వామి కోసం వేచి ఉండి మన గురువైనటువంటి శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస.
శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. స్వామివారు మెల్లిగా కళ్ళు తెరిచి, ఏమి నాయనలారా అని అడుగుతున్నాడు. స్వామి, ప్రయాగరాజులో ధ్యానం ద్వారా మేమందరం స్నానం ఆచరించడానికి వచ్చాం, కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడానికి. ఆకాశగంగతో మీ సహకారం కావాలి అంటే, ఇంతమంది ధ్యానులు ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నారంటే తప్పనిసరిగా వస్తానని చెప్పి బయలుదేరుతున్నాడు స్వామి మనందరితో. జగన్మాత అయినటువంటి వారాహి మాత దగ్గరికి తీసుకువెళ్తున్నాడు ఆయన. అందరం శ్వాస ధ్యాస ద్వారాలో ఆ జగన్మాతని ప్రార్థిస్తున్నాం మనందరం. శ్వాస ద్వారానే, శ్వాస మీద ధ్యాస. స్వాగతాలు స్వాగతాలు
పదముల సన్నిధిలో ఈ పరవశమెక్కడిదో, ఈ పుణ్యం ఎప్పటిదో, ఈ భాగ్యం ఎన్నటిదో, ఈ పదముల సన్నిధిలో ఈ పరవశమెక్కడిదో. మరు జన్మే మాకుంటే నీ గుడిలో దివ్వెగా ఉంటా, మరు జన్మే మాకుంటే నీ గుడిలో దివ్వెగా ఉంటా. ఆ దీపం వెలుగులలో నీ రూపం చూసుకుంటా, ఆ దీపం వెలుగులలో నీ రూపం చూసుకుంటా. స్వాగతాలు స్వాగతాలు వారాహి మాత, ఈ ధ్యాన స్వాగతాలు వారాహి మాత, ఈ భక్తుల స్వాగతాలు వారాహి మాత. కాశీలో నీవున్నా, నీ గుడిలో దాగున్నా, నీ భక్తుల భజనలకు నువ్వు వస్తావని విన్నా. కాశీలో నీవున్నా, నీ గుడిలో దాగున్నా, నీ భక్తుల భజనలకు నువ్వు వస్తావని విన్నా. నీ అడుగుల సవ్వడినివిగో, నీ నవ్వుల సరిగమనివిగో, నీ అడుగుల సవ్వడినివిగో, నీ నవ్వుల సరిగమనివిగో. సంకీర్తనమీ చోట సంతసముగ సాగునంట, ఈ ధ్యానం ఈ చోట సంతసముగ సాగునంట. స్వాగతాలు స్వాగతాలు వారాహి మాత, ఈ ధ్యాన స్వాగతాలు వారాహి మాత, ఈ భక్తుల స్వాగతాలు వారాహి మాత. స్వాగతాలు స్వాగతాలు వారాహి మాత, ఈ ధ్యాన స్వాగతాలు వారాహి మాత, ఈ భక్తుల స్వాగతాలు వారాహి మాత. బుద్ధం బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ఆ సాక్షి గణపతి, ఆ వారాహి మాత చక్కగా మన వెంట వస్తూ, ఆ తల్లి నేను కూడా మీ వెంట ఉంటున్నాను, మీ ప్రయాణానికి నా సహకారం అందిస్తానని ఆ తల్లి బయలుదేరింది. ఏం భాగ్యం, ఏం భాగ్యం. అందరం కలిసి కాశీ క్షేత్ర పాలకుడు కాల భైరవుడు, ఈ మాట వింటేనే చాలు 100 జన్మల కర్మలు దగ్ధమవడేమే కాక ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆయన మాట వింటే, ఆ పేరు పలికితేనే పారిపోతుంది. అటువంటి మహానుభావుడి దగ్గరికి మనందరం చేరుకున్నాం. శ్వాస మీద ధ్యాస ద్వారా చక్కగా స్వామివారిని ప్రసన్నం చేసుకుందాం. వారణస్యాం భైరవం దేవం సంసారభైనాశనం అనేక జన్మకృతం పాపం దర్శనేన వినశ్యతే. దేవరాజసేవ్యమాన పావనాంగ్రి పంకజం జ్వాలయజ్ఞసూత్రం నారదాది యోగి
మందిరం కాశికాపురాదినాథ కాల భైరవంబజే హర హర భానుకోటి భాస్కరోభవంతి భానుతారకం నీలకంఠ విశ్వకారదాయకం త్రిలోచనం కాలకాల పంచభక్ష భక్షణాద భక్షణం కాశికాపురాదినాథ కాల భైరవంబజే శీలకంఠపాసదండ పాణిమాదివారణం శ్యామకాయమాదిదేవం అక్షరం నిరామయం భీమరక్షభ్యగం విప్రవక్ష తాండవం కాశికాపురాదినాథ కాల భైరవంబజే ముక్తిదాయకం వసూనవారు విగ్రహం రక్తవత్సలం శిరం నవస్తలోక విగ్రహం కామ్యకామనోద్యయేమ కించినీలలజ్జదో కాశికాపురాదినాథ కాల భైరవంబజే ధర్మశేషపాలకం తదస్వమార్గనాశకం కర్మపాశమోచకం స్వర్మదాయ విద్యకం సర్వవర్ణకేశపాల కోటివాంగమండలం కాశికాపురాదినాథ కాల భైరవంబజే రత్నపానకాండనీన కామతారగళకం నిత్యమాదికీర్తివిష్ణుదైవతాని చందనం నిత్యదర్శనాసనం కరాళి పుష్పమోక్షణం కాశికాపురాదినాథ కాల భైరవంబజే సిద్ధిదాయకం కపాలిమాల కర్పణం కాశికాపురాదినాథ కాల భైరవంబజే కాశిలోక పుణ్య పాప శోక వీక విభయం నీతి మార్గ కోవిదం పుణ్యనాథ సంగీతం కాశికాపురాదినాథ కాల భైరవంబజే మనోహరం జ్ఞానముక్తి సాధక విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహలోభ
వాటి కాతనాశనం కాలపీఠ కాలభైరి వాటి దాసనీదం హర హర మహాదేవ్. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ఆ కాలభైరవుడు కూడా మనతో కదం తొక్కాడు. అందరం వెళుతూ ఉండగా వేణునాదం వినపడుతోంది. ఎక్కడ అని చూస్తే ఆ గంగమ్మ ఒడ్డున కూర్చొని మన పత్రి మహారాజ్ అందరి చేత ధ్యానం చేయించడం చూసి గణేశుడు, మహాతల్లి వారాహిమాత, కాలభైరవుడితో సహా మనందరం ఆ గంగమ్మ ఒడ్డున పత్రి మహారాజ్ సరసన కూర్చొని చక్కగా ధ్యానం చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. ఆ ధ్యానం యొక్క వైబ్రేషన్స్ అందరికీ అందుబడుతున్నాయి.